శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాల మధ్య గురువారం నాడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున ఆటతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. రొటీన్ కథనం బోర్ కొట్టించింది. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా పక్కనే విడుదలైన బాలీవుడ్ చిత్రం దురంధర్ 2 ప్రభావం ఈ సినిమా వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు సుమారు 48 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆఫ్లైన్ టికెటింగ్ కాకుండా ఆన్లైన్ డేటా ప్రకారం ఇండియా వైడ్ గా ఈ చిత్రం 5,359 షోల ద్వారా 31.86 కోట్లు రాబట్టింది. మొదటి రోజు మొత్తం ఆక్యుపెన్సీ 68.01%గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఇక్కడ 19.40 కోట్లు వసూలు కాగా ఆక్యుపెన్సీ 68.35%గా నమోదైంది. ఇక తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక్కడ కేవలం 9.10 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనికి ప్రధాన కారణం హిందీ సినిమా దురంధర్ 2 వేవ్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ అంచనాలతో యుఎస్ ఇతర దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఓవరాల్ గా మొదటి రోజు ప్రదర్శన అండర్ వెల్మింగ్ గానే మిగిలిందని సినీ వర్గాల అభిప్రాయం.